మీరు ఏ పాఠశాలలైనా సరే జాగ్రత్తగా వినండి సార్. ఏ పాఠశాలలకు వెళ్ళేసైనా మీరు పిల్లల్ని తీసుకురండి. మీ ఊరికి వెళ్ళి చాలామంది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు కదా, తీసుకురండి. మా దగ్గర చదివే పిల్లల్ని కూడా మీరే సెలెక్ట్ చేయండి. మీరు ఏ పరీక్ష పెడతారో మీ ఇష్టం. అది మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ మాట ఎందుకంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పి, మరి ఎందుకంటే వేల రూపాయల డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఇక్కడ ఒక 30 years, ఇప్పుడు నేనున్న ఒక 30 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఏ టీచర్ కూడా 20 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్నటువంటి టీచర్ లేరు. సార్ అనుభవం ఏం చేస్తుంది? అనుభవం అనేది విద్యార్థికి ఏ విధంగా విద్య బోధించాలనేది చాలా నేర్పిస్తుంది. మనం చూస్తాం, కొత్తగా కలదలిగి పోతే అమ్మలు కలదలిగి పోతారు, పొలం మీదలిగి పోతారు. కొత్తగా ఇష్టోళ్ళు, కొత్తగా పొలం ఇష్టోళ్ళు వేరుంటుంది, పర్ఫెక్ట్ ఉన్నమ్మ వేరుంటుంది. మనం కొత్తగా పొలం ఎత్తే అన్నీ అవి నిలబడతాయి, మన ముఖమే చూస్తాయి పొలం. అది సిస్టంలో ఉండదు. అదే పర్ఫెక్ట్ వేసేటమ్మ చూడండి యాత ఎట్లుంటుందో, అది మన ఉపాధ్యాయ బృందం దగ్గర ఉంటుంది. అంటే పిల్లవాడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంది, ఆ పిల్లవాడి యొక్క స్టాండర్డ్ ఎట్లా ఉంది, వాడికి ఏ విధంగా మనం విద్య నేర్పాలనేది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల దగ్గర ఉంటుంది. మేము చాలామంది మమ్మల్ని అంటారు, సార్ గవర్నమెంట్ స్కూల్కి పోతే పిల్లలు గాలి చేస్తారు సార్ అని అంటారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఏ ప్రైవేట్ స్కూల్ పిల్లగాడైనా సెల్ ఫోన్ ముట్టకుండా, ఊర్లో తిరగకుండా ఇంట్లోనే కూర్చుంటుంటా, ముక్కు మీద వేలేసుకొని ఊర్లోనే కూర్చుంటుంటా, ఇంట్లోనే కూర్చుంటుంటా? ఒకసారి నాకు చెప్పండి. చేస్తలేరా? ప్రైవేట్ స్కూల్కి పోయిన పిల్లలు గాలి చేస్తలేరు అస్సలే ఫోన్ ముట్టారా? ఊర్లో తిరిగారు అసలే? అన్నీ కామన్. పిల్లవాడు సైకాలజీ అది. మీరు ఏడనే చదివి, నువ్వు ఢిల్లీలో చదివి ఇంటికి వచ్చినాక అదే ఖచ్చితంగా ఉంటుంది. ఒక సైకాలజీ ఏముందంటే, నా పిల్లగాడు నా కళ్ళ ముందట అల్లరి చేయొద్దు. మీరు ఒక్కసారి హాస్టల్లో పోయి చూడండి, హాస్టల్లో బాత్రూములు చూడండి, హాస్టల్లో వాళ్ళ యొక్క బెడ్లు చూడండి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. హాస్టల్లో ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏమనుకుంటారంటే, నా కొడుకు నా ముందట లేడు, మా కొడుకు హాస్టల్లో మంచిగా ఉన్నాడు, మా ఆయమ్మలో మంచిది, ఆయమ్మ దొడ్డికోతే కడుగుతుంది. నీ పిల్లగాడికి దొడ్డి గడిగే ఓపిక నీకు లేదమ్మా, ఆమెకు ఎందుకు ఉంటుంది నాకు చెప్పండి? ఎక్కడ ఉంటుంది ఆమెకు? 100 మందికి అడిగే ఓపిక ఉంటుందా? మన ఇద్దరు పిల్లలకు మనం తల్లులు నేర్పలేకపోతున్నాం, సంస్కారం నేర్పలేకపోతున్నాం, ఊడ్చడం నేర్పించలేకపోతున్నాం. నా బిడ్డ నా దగ్గర ఉండదు గంతే. నా పిల్లవాడు హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉంటే ఏదో అనుకుంటున్నారు, వచ్చినాక ఇక్కడ విశ్వరూపం చూపెడుతున్నాడు. మీకు చూడండి, ఒకటి గమనించండి, ఇటు హాస్టళ్ళు పెరుగుతున్నాయి, అటు వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళని హాస్టల్లో ఎత్తే వాళ్ళు మనని హాస్టల్లో ఎత్తారు అంతే. ఎందుకంటే ఈ ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత, అటాచ్మెంట్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే, మీరు మా స్కూల్ గురించి మంచి చెప్పకున్నా సరే, కానీ చెడు మాత్రం చెప్పే అధికారం మీకు లేదు. ఏదైనా ఉంటే మాకు అడగండి, మీరు మా స్కూల్కి రండి, ఏ పిల్లాడికి చదవలేదో మాకు అడగండి. అంతేగాని గవర్నమెంట్ స్కూల్ అంతా గాలి ఉంటారు, పోరాన్లు అందరూ గాలి ఉన్నారు, టీచర్లు ఏం సర్చ్ చెప్పరు, ఇదంటే మాత్రం మేము ఒప్పుకో. మీరు రండి మా దగ్గర, మీరు ఏదంటే అది మేము రెడీ ఉన్నాం. మేము సేవ చేయడానికే వచ్చినాం మీ దగ్గరికి, మేము మీకు సర్వీస్ చేయడానికే వచ్చినాం, మీకు తల వంచి నమస్కారం చేసి మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికే వచ్చినాం. కాబట్టి దయచేసి మా స్కూల్ గురించి పాజిటివ్గా చెప్పకపోయినా సరే, కానీ నెగటివ్ అంటే వ్యతిరేకంగా మాత్రం చెప్పకండి అని చెప్పేసి చెప్పుకుంటూ, ఒక్కసారి మా పర్ఫార్మెన్స్ మా సార్లందరికీ కూడా ఈ సభాముఖంగా నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఒక్కసారి చప్పట్లు కొట్టండి పిల్లలను. ఎందుకు అంటే ఒక 1 minute మీకు ఇస్తాను. I was joined in this school on 23rd of September 2023. At the time there is only 80 students are there. At the end of the 23 April 2024, only there is a 62 members are there. 62 students are studying in our school on 23 April 2024. Now we are running the school with the strength of 126. This is the greatness achievement by the teachers. I am very thankful to the teachers. They saved some lakhs of rupees of Mendora population. Otherwise they will pay the money to the private schools. Okay, once again I thankful to my staff members and all my students also. Okay, thank you once again.
గివింగ్ దిస్